ఆ 3 దేశాల్లో పర్వతాల్లో శవపేటికలు వేలాడతాయి. అర్ధరాత్రి అందులో నుంచి మృతదేహాలు బయటకొచ్చి డాన్స్ చేస్తాయి. దీంతో ఆ దేశాల్లో పర్వత ప్రాంతాల్లోకి జనం అడుగుపెట్టేందుకే జంకుతారు. అయితే ఆ పర్వత ప్రాంతాలు మాత్రం వేలాడుతున్న శవపేటికలతో చూడ్డానికే భయంకరంగా ఉంటాయి. దీంతో ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఈ ఆచారానికి ఆ దేశాలు బ్రేక్ వేయాల్సొచ్చింది. ప్రకృతి అందానికి పేరున్న ఈ ప్రాంతాల్లోనే ఇలాంటి భయంకరమైన దృశ్యాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. అసలు ఇలా పర్వతాలకు శవపేటికలు వేలాడదీయటం వెనుకున్న లాజిక్ ఏంటి? ఎందుకు శవపేటికలు పర్వతాలకు వేలాడదీసిన వాళ్ళు శవపేటికల్లోని మృతదేహాలు నిజంగా బయటకు వచ్చి అర్ధరాత్రి డ్యాన్స్ చేస్తున్నాయా? ఆ నృత్యం చూసిన వాళ్ళ కథ కంచికేనా? మామూలుగా కాస్త చీకటి పడిందంటే చాలు శ్మశాన వాటికి వైపు చూసేందుకే జనం జంకుతారు. శ్మశాన వాటికి పక్క నుంచి వెళ్ళినా అటువైపు చూసే ధైర్యం మాత్రం చేయరు. అలాంటిది ఒక్కసారి ఊహించుకోండి. ఎత్తైన పెద్ద పెద్ద పర్వతాలు, ఆ పర్వతాలకు వేలాడుతున్న శవపేటికలు. ఈ సీన్ను డే టైంలో చూసేందుకే ధైర్యం సరిపోదు. ఇక రాత్రి అయితే ఆ శవపేటికల నుంచి మృతదేహాలు బయటకొచ్చి గాల్లో తేలుతూ డ్యాన్స్ చేస్తుంటే అది చూస్తే పై ప్రాణాలు పైకే పోవటం ఖాయం. ఇలాంటి సీన్స్ ప్రపంచంలో ఓ 3 దేశాల ప్రజల వెన్నులో వణుకు పుట్టించాయి. ఆ దేశాలే చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్. సాధారణంగా అంత్యక్రియలంటే పూడ్చిపెట్టడం లేదా దహనం చేయడం మాత్రమే అనుకుంటాం. కానీ చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లో మాత్రం మృతదేహాలు శవపేటికల్లో పెట్టి పర్వతాల మీద వేలాడదీస్తే ఆచారం ఆనవాయితీగా వస్తోంది. ఈ 3 దేశాల్లో 3000 ఏళ్ల క్రితం నాటి నుంచి ఈ హ్యాంగింగ్ కోఫిన్స్ పద్ధతి ఓ ఆచార సాంప్రదాయంగా అమల్లో ఉండేది. శరీరం ముగిసిన ఆత్మ ప్రయాణం ఆగదన్న గీత సారాంశమే దీని సాంప్రదాయానికి మూలమట. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే ఇలా శవపేటికల్లో పెట్టి నేరుగా పర్వత శిఖరాలపై వేలాడదీసి మృతదేహాలు ఏళ్లపాటు అలాగే ఉంటున్నాయి. ఈ దేశాల్లో ఇప్పటికీ ఈ హ్యాంగింగ్ కోఫిన్స్ పద్ధతికి సంబంధించిన ఆధారాలు సజీవంగా ఉన్నాయి. ముఖ్యంగా చైనాలో యాంగ్జీ నది పరిసర పర్వత ప్రాంతాల్లో 1000 ఏళ్ల క్రితం వేలాడదీసిన శవపేటికలు ఇప్పటికీ కనిపిస్తాయి. వీటి చరిత్ర సుమారుగా 3000 సంవత్సరాలకు పైగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అప్పట్లో ఈ శవపేటికలు చూసిన వారు భయంతో అక్కడికి వెళ్లేందుకు కూడా సాహసించేవారు కాదు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శవపేటికల్లో పెట్టి పర్వతాలపై వేలాడదీసిన మృతదేహాలు చాలా కాలం పాటు భద్రంగా ఉండేవట. ప్రకృతి మధ్యలో వేలాడుతూ ఉన్న ఏళ్ల తరబడి పెద్దగా హాని జరగలేదని స్థానికులు చెబుతారు. అయితే ఈ ఆచారం వెనుక ఓ బలమైన విశ్వాసం ఉంది. చైనాలో కొన్ని పురాతన రాజవంశాలు ఈ పద్ధతి అనుసరించాయనే కథనాలు ఉన్నాయి. చనిపోయిన వారిని ఇలా శవపేటికల్లో పెట్టి ఇలా పర్వతాలకు వేలాడదీస్తే పూర్వీకులు ప్రకృతి మరింత సమీపంగా ఉంటారని, ఆత్మకు స్వర్గద్వారాలు త్వరగా తెరుచుకుంటాయని ఈ దేశాల్లో ముందు తరాలు నమ్మేవారట. అందుకే మృతదేహాన్ని మట్టిలో కాకుండా ఎత్తైన ప్రదేశాల్లో వేలాడదీయటం పవిత్రమని భావించారట. అందుకే శవపేటికలు ఆ దేశాల్లో పర్వతాలపై వేలాడేవి. అయితే కాలక్రమంలో ఈ సాంప్రదాయం పూర్తిగా కనుమరుగైపోయింది. అయితే ఈ వేలాడే శవపేటికల చుట్టూ ఎన్నో వింత కథలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి. సాయంత్రం అయ్యాక ఆ ప్రాంతానికి ఎవ్వరూ వెళ్లరని, రాత్రిపూట అక్కడి నుంచి విచిత్ర శబ్దాలు వినిపిస్తాయని స్థానికులు ఇప్పటికీ చెబుతున్నారు. ఇక మరికొందరైతే అర్ధరాత్రి శవపేటికల నుంచి మృతదేహాలు బయటకు వచ్చి నృత్యం చేస్తాయంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ ఆచారం చుట్టూ ఏర్పడే రహస్య వాతావరణం మాత్రం ఇప్పటికీ ప్రజలను ఆకర్షిస్తూనే ఉంది. ఈ ప్రాంతానికి వెళ్లేందుకు స్థానిక ప్రజలు భయపడ్డా పర్యాటకులు మాత్రం గుండెల్లో భయం పెట్టుకునే వెళతారు. పర్వతాలకు గబ్బిలాల్లో వేలాడుతున్న శవపేటికలు చూసి ఆశ్చర్యపోతారు. ప్రపంచం ఎన్నో వింతలతో నిండుకుని ఉందనడానికి ఇది ఒక నిదర్శనం.